హలో ఫ్రెండ్స్, కాళ్ళ మండలం దొడ్డలపూడి గ్రామంలో వెలసిన మారెమ్మ, పోలేరమ్మ, మహాలక్ష్మి అమ్మవారి దేవాలయానికి వచ్చాను. 120 సంవత్సరాలు పైబడి చరిత్ర కలిగిన దేవాలయం. ఈరోజు అన్నప్రసాదం, అఖండ అన్న సమారాధన జరుగుతుంది. ఇక్కడ పెద్దలతో మాట్లాడించాలనుకుంటున్నాను. గ్రామ కమిటీ మెంబర్లు ఉన్నారు, వారి మాటల్లో విందాం. మహాలక్ష్మి అమ్మవార్ల చరిత్ర పూర్వం సుమారు 100-120 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన అమ్మవార్ల ఈ యొక్క అమ్మవార్లకు పూర్వం కలవపూడి గ్రామంలో ప్రతి సంవత్సరం మే నెలలో ఉత్సవాలు జరుగుతూ ఉండేవి. గొడ్డనపూడి గ్రామ ప్రజలందరూ కలవపూడి గ్రామానికి నడిచి వెళ్ళి దర్శించుకుని వచ్చేవారు. సాకలి వైదేవి అనే 80 సంవత్సరాల వృద్ధురాలు ఇంటింటికి తిరుగుతూ ఆమెకి అమ్మవారు కనబడుతూ ఈ దొడ్డనపూడి గ్రామంలో అమ్మవారు కొలువు తీర్చి కొలుసుకోవాలని అందరికీ చెబుతూ ఉండేది. అప్పుడు గ్రామస్తులు పెద్దలందరూ కలిసి ఒక చిన్న పూరి గుడిసెలో శ్రీ శ్రీ మారెమ్మ, పోలేరమ్మ, మహాలక్ష్మమ్మ దేవతలను ప్రతిష్ఠించి కొలుసుకుంటూ ఉండేవారు. కొంతకాలానికి పూరి గుడిసె నుండి పెంకిటింటిలో సాలలోకి తరువాత చిన్న దేవాలయంలోకి అమ్మవార్ల కొలువు తీర్చడం జరిగింది. దైవాన్ని ఆరాధించే సంప్రదాయంలో ఆ తల్లి ఎవరు? శ్రీశైలంలో భ్రమరాంబ, విజయవాడలో కనకదుర్గ, బాసరలో జ్ఞాన సరస్వతి, కలకత్తాలో కాళీమాత, శృంగేరిలో శారద, కంచిలో కామాక్షి, కొల్లాపురిలో మహాలక్ష్మి, ఇలా ఎందరి రూపంలో అన్ని పేర్లతో ఉన్నది ఒకే దైవం. ఆ దైవమే శ్రీమాత. అందుకే అమ్మల కన్నా అమ్మ అన్నారు. వారే మారెమ్మ, పోలేరమ్మ, మహాలక్ష్మమ్మ అమ్మవార్లుగా ప్రసిద్ధి చెందుతున్నది. ఈ యొక్క అమ్మ ఆశీస్సులతో దొడ్డనపూడి గ్రామం కళకళలాడుతూ అట్టి దేవాలయంలో ప్రతి సంవత్సరం శ్రీ మారెమ్మ అమ్మవార్లకు వైశాఖ శుద్ధ దశమి నుండి పౌర్ణమి వరకు గ్రామస్తుల సహకారంతో అతి వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మారెమ్మ సంబరాలు ఆశ్వీజ మాస శుద్ధ దశమి నుండి పౌర్ణమి వరకు గరగర నృత్య ప్రదర్శనలతో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఉత్సవాలకు ముందుగా కొల్లి రామానుజులు గారి కుటుంబీకులు ఉత్సవాలకు కొబ్బరికాయలు కొట్టి ఉత్సవాలు ప్రారంభిస్తుంటారు. అలాగే కొల్లి శనిసత్వం గారి, మూలాస్వామి గారి కుటుంబీకులు నుండి సరివిడి పానకాలు సమర్పించడం జరుగుతుంది. అలాగే గ్రామంలో ఉన్న చిన్న పెద్ద వివాహాది శుభకార్యములకు అన్నింటికీ ముందుగా అమ్మవార్లకు పానకాలు కొబ్బరికాయలు కొట్టి ముగ్గురు అమ్మలకు ఆశీస్సులు పొందడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీ శ్రీ మారెమ్మ, పోలేరమ్మ, మహాలక్ష్మమ్మ ముగ్గురు అమ్మవార్లు ఒకే చోట కొలువుండటం విశిష్టమైన పూజాది కార్యక్రమాల్లో అమ్మవార్లను కొలుస్తూ అమ్మవార్ల ఆశీస్సులతో గ్రామం అభివృద్ధి చెందుతూ వస్తుంది. గ్రామస్తుల సంకల్పంతో ఈ యొక్క ఆలయం 1960 సంవత్సరంలో నుండి నిట్టల కామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో విశేషంగా శ్రీకాళమందు దేవీ నవరాత్రుల ఉత్సవాలు నిర్వహించడం, తరువాత కాలంలో 1990 నుండి వారి కుటుంబీకులు నిట్టల రవిశంకర్ గారిచే శ్రీకాళమందు ఈ యొక్క ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ వస్తోంది. అలా ఈ ముగ్గురు అమ్మవార్ల ఆలయం శిథిలావస్థకు చేరినది. అప్పుడు గ్రామస్తులు అందరూ ఆలయం నిర్మించాలని సంకల్పించి భీమవరం మావుళ్ళమ్మ ఆలయ గణపాటి బ్రహ్మశ్రీ ఈమని సోమయాజులు గణపాటి గారిచే ఈ యొక్క అమ్మవార్ల షోడశ కళా పరిపూర్ణ జీర్ణోద్ధారణ కార్యక్రమం 13/6/2012 తేదీన పరిమళ గ్రామ వాస్తవ్యులు బాదంపూడి ఫణిశర్మ గారి ఆధ్వర్యంలో వాస్తు సిద్ధాంతి రెడ్డి సత్యనారాయణ గారి వాస్తు ప్రకారం కొల్లి రామానుజులు కుటుంబీకులు కొల్లి నాగేశ్వరరావు గారి దంపతులచే భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబడింది. శ్రీ శ్రీ మారెమ్మ, పోలేరమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల నూతన ఆలయ పునఃప్రతిష్ఠ మరియు ధ్వజ జీర్ణోద్ధారణ మహోత్సవ కార్యక్రమం
13/2/2013 ఉదయం 8:33 ఉత్తరాభాద్ర నక్షత్ర మీన లగ్న పుష్పాంశమున ఎందు దైవయానక దీక్షతో గ్రామ భక్తులు ప్రజలందరూ ఆడబడుచులు పూజాది కార్యక్రమాల్లో రంగరంగ వైభవంగా ప్రతిష్ట కార్యక్రమం జరుపబడినది. ఏంటంటారు? అర్థమైంది.